మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడు నేతి రఘుపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ ముఖ్య అతిథులుగా హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోని స్థానిక ఎన్ఆర్ఎస్ గార్డెన్స్ సమీపంలో మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహ ట్రస్ట్ ఆధ్వర్యంలో భవన నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడు నేతి రఘుపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ ముఖ్య అతిథులుగా హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతి విద్యాసాగర్, పూల రవీందర్ మాట్లాడుతూ వసతి గృహ భవన నిర్మాణానికి అవసరమైన నిధుల సేకరణలో తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. నల్గొండ జిల్లాలోని మున్నూరు కాపు కుల బంధువులు ప్రతి ఒక్కరూ ఈ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల నుండి ఉన్నత విద్య కోసం వచ్చే విద్యార్థులకు వసతి సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని మున్నూరు కాపు ఎమ్మెల్యేలు, ఎంపీలు వివిధ హోదాల్లో ఉన్న రాజకీయ నాయకులను కలిసి భవన నిర్మాణానికి అవసరమైన నిధులు సేకరిస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి తోకల వెంకటకృష్ణ, కోశాధికారి నేతి ఉమామహేశ్వర్, గౌరవాధ్యక్షుడు కాటం సునీల్, ఉపాధ్యక్షుడు మేకల వెంకన్న, సహాయ కార్యదర్శి రామగిరి వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు కంచనపల్లి జవహర్ లాల్, నాగులవంచ స్వామి, ట్రస్ట్ బోర్డు సభ్యులు వాసుదేవుల వెంకట నరసయ్య, శేషనాల రఘువీర్, ఓలి సమీర్ కుమార్, గాలి వెంకటేశ్వరరావు, వైద్యం వెంకటేశ్వర్లు, కేసిడి వెంకట నరసయ్య, నాగులపల్లి శ్యాంసుందర్, జువాజీ ఇంద్రయ్య, కంచి సత్యనారాయణ, పందిరి వేణు తదితరులు పాల్గొన్నారు. అలాగే టీఎంకేజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు తుడి జనార్దన్ పటేల్, వీడియో జర్నలిస్టు చేపూరి రవి, సంఘం నాయకులు పందిరి వెంకటేశ్వరమూర్తి, సుధాకర్, వసంతరావు, పంతులు శ్రీనివాస్, ప్రవీణ్, పజ్జూరిగిరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్లగొండ జిల్లాలో మన మున్నూరు కాపు సూత్రానికి మీరు ఇంత కృషి చేసి ఇన్ని సంవత్సరాల నుంచి 40-50 సంవత్సరాలు కూడా మేము చూస్తున్నాం. ఎవరు కూడా బాధ్యత తీసుకొని చేయలేదు. మీరేదైతే ఉద్దేశంతో మీరు శంకుస్థాపన చేస్తుండ్రో దాని అన్నిటికన్నా ఓపికతో ఓపిక ప్రధానం. ఎవరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకున్నా మన కుల సోదరులందరినీ సమానంగా చూడండి. వచ్చేవాళ్ళకి గౌరవం చేయండి. బాగా డెవలప్ చేయాలి. నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్లు ఉంది కాబట్టి మనం ఏదో ఒక మిగతా సంఘాలని కూడా మీరు చూస్తూనే ఉన్నారు. ఆ బిల్డింగ్లు వాళ్ళ కథ, వాళ్ళందరికన్నా పెద్ద బిల్డింగ్ కట్టే పరిస్థితి ఏర్పాటు చేసే మీరు ప్రయత్నం చేయండి. మా వంతు సహకారంగా మీరు ఎక్కడికి రమ్మని అక్కడికి వచ్చేస్తాం. మీరు ఏం చేయమన్నా చేస్తాం. ఎప్పుడైనా సిద్ధంగా ఉంటామని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు నల్లగొండ జిల్లా పట్టణంలో మున్నూరు కాపు సంఘ పక్షాన ట్రస్ట్ ఏర్పాటయ్యి విద్యార్థుల చదువుల నిమిత్తం హాస్టల్ బిల్డింగ్ నిర్మాణం కొరకు ఈరోజు శంకుస్థాపన చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు గౌరవనీయులు తెలంగాణ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ గారు, అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం. మరి పరిసర ప్రాంతాల నుండి, గ్రామాల నుండి వచ్చే పిల్లలకు చదువుల నిమిత్తం వారికి నివాసం కొరకు ఏర్పాటు చేసేటటువంటి ఒక మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిర్మాణంలో తప్పకుండా మరి కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ గారు, అదేవిధంగా నేను, మా కుల బంధువులందరూ కూడా కలిసికట్టుగా ఈ నిర్మాణంలో ముందుంటాము అని చెప్పి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహ ట్రస్ట్ తరఫున విద్యార్థులకు వసతి గృహం అయితేమి, జిల్లా కానీ పట్టణ కానీ కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి భవన శంకుస్థాపన ఏర్పాటు జరిగింది. మరి మున్నూరు కాపుల చిరకాల వాంఛ నల్గొండ పట్టణంలో బిల్డింగ్ లేకపోవడం. అన్ని కులాలకు కూడా బిల్డింగ్ ఉంది, ఒక మున్నూరు కాపులకే బిల్డింగ్ లేదు. అతిపెద్ద కులం మన రాష్ట్రంలో కానీ తెలంగాణలో, మరి నల్గొండలో కూడా అతిపెద్ద కులంగా ఉన్నాం మనం. మరి ఇన్ని రోజులు బిల్డింగ్ కోసం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఒక మంచి శుభదినం జరిగింది. రాబోయే రోజుల్లో కొద్ది రోజుల్లోనే ఈ యొక్క వసతి గృహం ట్రస్ట్ నిర్మాణం ప్రారంభమవుతుంది. మరి నిధులు కూడా అవసరం ఉంది. దీనికి అందరూ కూడా పెద్దలు విద్యాసాగర్ అన్నగారు కానీ, కుల రవీంద్ర అన్నగారు కానీ, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి కుల పెద్దలు, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము కలిసి ఉన్నదాంతో స్టార్ట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము నిధులు సమీకరించి దాదాపు ఒక G+3 4 ఫ్లోర్లు వేయాలని ఆలోచన ఉంది మాకు. విద్యార్థులకు గదుల నిర్మాణం అయితేంది, ఆఫీస్ నిర్మాణం అయితేంది. ఒకేసారి పెద్దలు అన్నగారు చెప్పినట్టుగా నల్గొండ పట్టణంలోనే ఏ కులానికి లేనటువంటి బిల్డింగ్ మనకు రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. పెద్దలు 40 ఏళ్ల సంది అనుకున్న విషయం ఇవాళకి వచ్చింది. సంతోషపడుతున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే
ఏదో వాళ్ళు కొంతమంది కలిసి ఒకనాడు కొన్న ఆస్తిని ఆ అమ్మిన రూపంలోనే ఈనాడు ఇంత పెద్ద భవన నిర్మాణానికి మేము శంకుస్థాపన చేసుకున్నాం. అందరం ఒక మాట మీద ఉండి ఒకటే కులం ఒకటే మాట అనే ఆలోచనతోటే వచ్చి ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టాం. మరి ఈ కార్యక్రమంలో నిజంగా ఇవాళ ఎందుకు పిలవలేదు బయట వాళ్ళంటే, ఏ కులస్తుల్ని అడగొద్దు, మన కులస్తుల కాడికే పోయి మన వాళ్ళని అడిగి ఉన్న కాడికే మనమే కట్టుకోవాలి. ఏదన్నా ఒకరోజు వస్తే వాళ్ళు అరే మేము మీ బిల్డింగ్ దానం చేయలేదా అని 10 మందిలు అంటే ఆ మాట భరించలేము అనే ఒక్క దృక్పథంతో ఎవరిని పిలవకుండా పెద్దలు విద్యాసాగర్ గారి చేతుల మీదనే ఇది ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఏది ఏమైనా ఇది మునుముందు 3 పూలు 6 కాయలుగా చేస్తారని పెద్దలు కూడా మేము ఉన్నాం మీ ఎంత అన్నారు. అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశంలో వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికీ పేరు పేరున జిల్లా పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కూర్చొని